तेरा साथ है तो मुझे क्या फिक्र है, तेरा साथ है तो मुझे क्या फिक्र है। ये बाबा तेरी रहमतों का असर है। तेरा साथ है तो नहीं कोई चिंता ना अंधेरों का डर है, नहीं कोई चिंता ना अंधेरों का डर है। ये बाबा तेरी रहमतों का असर है। तेरा साथ बने चाहे दुश्मन ज़माना ये सारा, बने चाहे दुश्मन ज़माना ये सारा। तू साथी है तो सब मुझे है गवारा। सोनू वो मिटे जो बना खुद के दम से, कैसे मिटे जिसको तूने संवारा। तेरा साथ है तो तेरा साथ है तो मुझे क्या फिक्र है। ये बाबा तेरी रहमतों का असर है। तेरा साथ है तो
चिंता ना अंधेरों का डर है। नहीं कोई चिंता ना अंधेरों का डर है। ये बाबा तेरी रहमतों का असर है, तेरा साथ है तो, तेरा साथ है तो, तेरा साथ है तो। ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాబ్దాదా రివైజ్ అవ్యక్తవాణి 18/3/87 వాణి. దీంట్లో బాబా చెప్తారు, సత్యమైన ఆత్మిక ఆషిక్ది నిషాని. ఆషిక్ అంటే బాబా పైన ఎవరికి ప్రీతి ఉంటుందో సత్యమైన ఆత్మిక ప్రీతిది నిషాని. आज रूहानी माशुक अपने रूहानी आशिक आत्माओं से मिलने के लिए आए हैं। सारी कल्प में इस समय ही रूहानी माशुक और आशिकों का मिलन होता है। बाप दादा अपनी हर एक आशिक आत्मा को देख हर्षित होते हैं। कैसे रूहानी आकर्षण से आकर्षित होकर अपने सच्चे माशुक को जान लिया, पा लिया है। खोए हुए आशिक को देख करके माशुक भी खुश होते हैं और फिर से अपनी यथार्थ ठिकाने पर पहुंच गए हैं. అంటే బాబా చెప్తారు, ఈరోజు ఆత్మిక మాషుక్ అంటే ప్రియుడు తమ ప్రియతమ అందరినీ మిలన్ చేసానికి వచ్చినారు. అంటే ఆత్మకు పరమాత్మ దగ్గర చాలా ప్రీతి, కల్పకల్పం కూడా ప్రీతి. మరి ద్వాపర యుగం నుంచే మనకు ఎంత ప్రీతి ఆ మాషుక్ పరమాత్మ దగ్గర మన ప్రియుడు. సో ఈరోజు ఆత్మిక మాషుక్ తన ఆశికాన్ని మిలన్ చేస్తానికి వచ్చినారు. బాబా చెప్తారు, ప్రతి ఒక్క ఆశికను చూసి శివబాబాకు చాలా సంతోషం. ఎందుకంటే చాలా రోజులు అయింది ఆషిక్ మాషుక్ మిలన్. ఎంత అట్రాక్షన్తో వచ్చి మిలన్ చేస్తారు. సత్యమైన మాషుక్ని తెలుసుకున్నారు, ప్రాప్తి చేసుకున్నారు. అంటే మన ఆత్మలో సూక్ష్మంగా భక్తి మార్గంలో కూడా బాబా పైన చాలా ప్రీతి ఉండింది. ఆ ప్రీతి ఆధారంలో మనం ఎప్పుడూ అనుకుంటాం, మన పురుషార్థం అంతా దేనికి చేస్తామంటే ఆ మాషుక్ను మిలన్ చేస్తానికి కోసమే భక్తి మార్గంలో కూడా ఎంత చేస్తాం మనం. అయితే ఫైనల్గా ఇప్పుడు దొరికినారు. చాలా సంతోషంగా మనం మిలన్ చేస్తాం. బాబాను మన మిలన్ చేస్తానికి వచ్చినారు. తో खोए हुए आशिक को देख माशुक भी खुश होते हैं और फिर अपनी యథార్థ ఠికానీ పర్ పहुंच गए. అంటే మనందరం ఇప్పుడు భగవాన్ని వెతికి ఫైనల్గా యథార్థమైన స్థానానికి వచ్చి చేరినాం. ఆ విషయాన్ని చూసి బాబాకు చాలా సంతోషం. ఇట్లా మనందరం భగవాన్ని తెలుసుకొని యథార్థ స్థానంలో వచ్చి చేరినాం. అంటే భక్తి మార్గంలో మనం ఎవరెవరో భగవాన్ అనుకొని ఎక్కడెక్కడ పోతూ ఉంటాం, ఎవరెవరి దగ్గర పోయినాం, మోసమైపోయినాం మనం భగవాన్ అట్లా అని అనుకొని. తర్వాత ఇప్పుడు బాబా పరిచయం మనకు యథార్థంగా దొరికిందో మనం సరి అయిన స్థానానికి వచ్చి చేరినాం. పరమాత్మ ఎవరు, వాళ్ళ దగ్గర ఎట్లా ప్రీతి మనకు. तो ऐसे सर्व प्राप्ति कराने वाली माशुक और कोई मिल नहीं सकता है. మరి ఈ మాషుక్ వీళ్ళ ద్వారా మనకు సర్వప్రాప్తిని అవుతుంది. ఇట్లా సర్వప్రాప్తి చేయించే
మాషుక్ ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నారు, ఎవరు మనకు దొరకరు. ఒక్క శివబాబా మన ప్రియుడు. వాళ్ళ దగ్గర ఉండే సర్వ ఏమంతా మనకు కావాలనో అదన్నీ దొరుకుతుంది. వేరే ఎవరి దగ్గర ఉండి ఇంత అన్నీ దొరకదు ఖజానాలు. तो रूहानी माशिक सदा अपने आशिकों से मिलने के लिए कहाँ आते हैं. जैसे श्रेष्ठ माशिक आशिक है, ऐसे ही स्थान भी कितने श्रेष्ठ मिलने का है. ये कौन सा स्थान है जहाँ मिलन मना रहे हो అంటే శివబాబా చెప్తారు, మన ఆత్మిక మాషుక్ శివబాబా ప్రియుడు వాళ్ళని మిలన్ చేస్తానికి ఎక్కడ వచ్చినాం, మనం ఎక్కడ వచ్చినాం, బాబా ఎక్కడ వచ్చినారు. మన ప్రియుడు శివబాబా శ్రేష్టాది శ్రేష్ఠ. వాళ్ళని మిలన్ చేయాలంటే కూడా స్థానం కూడా అంతే శ్రేష్టంగా ఉండాలి. ఏ స్థానానికి వచ్చినారు మిలన్ చేస్తాని కోసం? ఇదేమి సాధారణ స్థానం కాదు. బాబా మన వాణిలో కూడా చెప్పినారు, హోలియెస్ట్ ఆఫ్ ద హోలీ ప్లేస్, అది చాలా పవిత్రమైన స్థానం. అట్లా స్థానంలోనే మన ఆషిక్ని మిలన్ చేస్తానికి వచ్చినారు. तो इसी स्थान को जो भी कहो सर्वनाम इस स्थान को ही दे सकते हैं. ఈ స్థానానికి ఎన్ని ప్రకారమైన పేరు ఉంది. ఎట్లా బృందావనంలో అందరూ మిలన్ చేస్తారు గోపీలు, అట్లా ఈ స్థానానికి పేరు బృందావన్ కూడా చెప్పచ్చు, లేదు సముద్రం కినారా అని కూడా చెప్పచ్చు. బీచ్లో ఆషిక్ మాషిక్ జాస్తి చూస్తే బీచ్లో మిలన్ చేస్తారు. బీచ్ని కూడా చెప్పచ్చు, లే గార్డెన్ని కూడా చెప్పచ్చు. అంటే ఆషిక్ మరి మాషుక్ ప్రియతం ప్రియడ్ ఎక్కడ మిలన్ చేస్తారు, మిలన్ చేసే స్థానం ఎక్కడ? లౌకికలు అంటే సముద్రం దగ్గర పోదారు, గార్డెన్లో పోదారు, అన్ని చోట్ల పోదారు. ఇక్కడ ఏ సముద్ర ఒడ్డులో వచ్చినారు అంటే समुद्र के किनारे पर मिलना होता है, जिसका आप लोग बीच कहते हो ना. బీచ్ అంటే మనం బీచ్ అని చెప్తాం, ఆ సముద్ర ఒడ్డు. ఇక్కడ కూడా శివబాబా మన మిలన్ చేసానికి వచ్చినారు. అయితే ఇక్కడ ఏం సముద్రం? ఇది జ్ఞాన సముద్రం, జ్ఞాన సాగర్ ఒడ్డులో వచ్చినాం ఆత్మిక మిలన్ చేసాని కోసం. మరి గార్డెన్, ఏం గార్డెన్ ఇది? మొఘల్ గార్డెనా ఏం గార్డెన్? ఇది అల్లా కా బగీచా అని చెప్తారు. భగవాన్ తోట ఇది. ఈ తోటను భగవాన్ది. సాగర్ కూడా జ్ఞాన సాగర్. మరి ఇంకా ఎక్కడ మిలన్ చేస్తారు? और तो अनेक प्रकार के बगीचे दिखाते हैं, लेकिन ऐसा बगीचा कहाँ जहाँ हर एक दो से ज़्यादा खिले हुए फूल है, एक एक श्रेष्ठ सुंदरता से कितनी खुशबू दे रहे हैं, ऐसे बगीचा है. అంటే ఈ తోట ఏమో అనేక ప్రకారం ఉంటుంది లౌకికలో, ఈ స్థూలమైన ప్రపంచంలో. అయితే ఇక్కడ ఎంత మంచి తోట అంటే ఇక్కడ ఒక్కొక్క పూలు కూడా ఎంత బాగా వికసించింది. ఒకరికంటే ఎక్కువగా ఇంకొకరు చాలా సుందరంగా ఖుషీగా ఉన్నారు. ఖుష్బుదార్ పూలు ఉండే తోట ఇది. అంటే ఆత్మలు అందరం చాలా హ్యాపీగా ఉందా లేదా? ఫేస్ ఎట్లా ఉంది? డల్గా ఉందా? వికసించేందా? ఎట్లా ఉంది మీ ఫేస్? ఖుషీగా ఉన్నారా? ఎంత ఖుషీగా హర్షితంగా, అది దైవీ గుణాలు సంపన్నంగా ఉండే పూలు మీరందరూ. అట్లా ఉండే పూలు ఉండే తోటలో స్వయం భగవాన్ వచ్చి మిలన్ చేస్తున్నారు మన మాషుక్. అంటే ఒక్కొక్కరిలో కూడా ఎంత మంచి గుణాలు. మొదటి గుణం అందరిలో ఉండేది పవిత్రతాది గుణం. మరి సత్యమైన పరమాత్మని తెలుసుకున్నారు, అది ఒక చాలా పెద్ద మంచి గుణం, విశేషత ఉండే పూలు అందరూ. ఇట్లా ఉండే పూల తోటలో స్వయం మన మాషుక్ బాప్ దాదా వచ్చి మిలన్ చేస్తారు. మన అందరికీ ఒకరే ప్రియుడు వచ్చి మిలన్ చేస్తారు. तो वो तो अनेक बगीचा देखे, लेकिन ऐसे बीच
कभी देखा नहीं होगा। वहाँ तो अनेक प्रकार के बीच है। यहाँ तो ज्ञान सागर के स्नेह के लहरें, शक्तियों की लहरें, भिन्न भिन्न लहरें सदा के लिए रिफ्रेश कर देता है। तो ये स्थान कितना सुंदर है, पसंद है ना। स्वच्छता भी है और रमणीकता भी है, సుందరత भी है. అంటే శివబాబు చెప్తారు అక్కడ అనేక ప్రకారమైన బీచ్ ఉంటుంది. ఇట్లా మెరీనా బీచ్ ఉంటుంది, ఇంకా ఏదేదో చాలా బీచ్లు ఉంది. అయితే అక్కడంతా చెత్త ఉంటుంది. అక్కడ సాగర్ దగ్గర కూడా ఫిష్ అది ఇది ఎంతో సముద్రాన్ని చేపల వాసన ఉంటుంది. అయితే ఇక్కడ మరి ఎంతో సుందరమైన బీచ్ ఇది. జ్ఞాన సాగర్ది అలలు, శక్తిల్ది అలలు, ఇట్లా ఆనందాన్ని అలలు, ఇట్లా వెరైటీ గుణాలది అలలు వచ్చి మనం రిఫ్రెష్ అయిపోతాం. ఇంత సుందరమైన స్థానం ఇది, ఎంత స్వచ్ఛంగా ఉండే బీచ్ ఇది. రమణీకంగానూ ఉంది, స్వచ్ఛతను ఉంది. ఇంత సుందరమైన బీచ్ మీకు ఎక్కడైనా చూసినారా ఈ ప్రపంచంలో? ఇక్కడే ఉంది. ఈ బీచ్లో ఏ ప్రకారమైన అలలు వస్తుంది, స్నేహాన్ని అలలు వస్తుంది, శక్తిలది అలలు వస్తుంది, ఇట్లా భిన్న భిన్న ప్రకారమైన అలలు వస్తూ ఉందా లేదా? ఇంత ప్రాప్తి కూడా ఇక్కడ ఉంది. ఈ బీచ్లో వచ్చి మనం ఆశుక్న మిలన్ చేస్తే స్నేహం ఒకటే కాదు, ఇంకా అనేక ప్రకారమైన ప్రాప్తిను ఉంది. అక్కడ కూడా బీచ్ దగ్గర పోదారు కొంచెం రిఫ్రెష్ అయ్యేదానికి. ఇక్కడ సదాకాలానికి కోసం మనం రిఫ్రెష్ అయిపోతాం, మనోరంజన్ కూడా అయిపోతుంది. సో బాబా చెప్తారు మనోరంజన్ కోసం మన విశేష స్థానం, ఆశికలకు మాషిక్ మిలన్ చేసే స్థానం ఎంత బాగుంది. तो जहाँ आने से मोहब्बत की लकीर के अंदर पहुँचते ही अनेक प्रकार की मेहनत से छूट जाते हो. మళ్ళీ ఇక్కడ ఈ బీచ్ దగ్గర వచ్చిన వెంటనే ఎంత ప్రీతి మన లోపల శివబాబా దగ్గర, ఆ ప్రీతి ఒక గీతలోనే ఎంత బాగా మనం అనుభవం చేస్తాం అంటే ఈజీగా అన్ని విషయాలు అనుభవం చేస్తాం. మనకు కష్టం ఏమీ లేదు. బాబా దగ్గర బాబా ప్రీతిని అనుభవం చేస్తూ ఉండే దాంట్లో, బాబా తలంపు చేసి ఈ సంబంధాన్ని అనుభవం చేసే దాంట్లో ఎంత బాగుంది మనకు. ఏ ప్రకారమైన కష్టమే లేదు. सबसे बड़ी मेहनत नेचुरल याद की है और सहज याद की है ना. वो कौन सी मेहनत से छूट जाते हो. బాబా చెప్తారు చాలా పెద్ద కష్టమైన మాట ఏమంటే సదా న్యాచురల్గా బాబా తలంపు ఉండేది, అది చాలా పెద్ద కష్టం. సహజంగా ఉండాలి, అది కష్టం. అయితే ఈ బీచ్లో వచ్చిన వెంటనే, మన మాషుక్ను చూసిన వెంటనే ఈ కష్టం వెళ్ళిపోతుంది. ఈజీగా మరి న్యాచురల్గా మనకు బాబా తలంపు వచ్చేస్తుంది. మరి మనం వేరే వేరే ప్రకారమైన శ్రమ నుంచి కూడా ముక్తి అయిపోతాం. లౌకికది ఎంత పెద్ద పని, అది ఇది ఏమంతా వంట చేసేది, అన్నిటి నుంచి ఫ్రీ అయిపోతాం. ఈ మాషుక్న మిలన్ చేసేటప్పుడు ఆషిక్ అన్నిటి నుంచి ఫ్రీ అయిపోయేసి బస్ ఒక మాషుక్ దగ్గర కూర్చొని ఎంజాయ్ చేసేదే పని, ఈ జ్ఞాన రత్నాలని నిండించుకునేదే పని. ఇట్లా స్థానంలో మనం వచ్చి చేరినాం. ఏ ప్రకారమైన కష్టం ఉందా? కష్టం ఏమీ లేదు. ప్రీతిలో లీనమైపోతామా? బాబా ప్రీతిలో లీనమయ్యే స్థానం. దాని బృందావన్ని చెప్పచ్చు, మధుబన్ని చెప్పచ్చు. ఎంత బాగుంది మన మాషుక్న మిలన్ చేసే స్థానం. ऐसे भी स्नेह की शक्ति विशेष यही गाई जाती है कि दो न होकर के दो मिल कर के एक हो जाएंगे. అంటే స్నేహంలో స్నేహాన్ని నిషాని ఎంత ప్రీతి ఉంటే వాళ్ళు ఇద్దరుగా కనిపించరు, ఒకరిగా కనిపిస్తారు. చెప్తారు నువ్వు వేరే లేదు, నేను వేరే లేదు, మన ఇద్దరం ఒకటే అట్లా అని చెప్తారా లేదా? అట్లా ఇక్కడ మనం బాబా వేరే నేను వేరే అని మన మనసులో అనుభవం కాదు. కలిసిపోయినాం, ప్రీతిలో లీనం అయిపోయినామంటే ఒకటే అయిపోయినాం అని అర్థం. మాషుక్ దగ్గర ఆషిక్ ఒకటే అయిపోయింది అంటే ప్రీతిలో అంత లీనం అయిపోయింది.
इसको ही సమాజాన कहते हैं. దీన్నే భక్తి మార్గంలో ఏం చెప్తారంటే ఆత్మ పోయి పరమాత్మలో లీనమైపోయింది అని చెప్తారా లేదా, దాంట్ లోపల పోయి చేరిపోయింది అని చెప్తారు. చేరేదంటే ఎట్లా చేరేది, మన ఇంత స్నేహంతో ఇంత ప్రీతిగా ఆ ప్రీతిలో లీనమైపోయేదే ప్రీతిలో చేరిపోయేది అని అర్థం. ఇద్దరుగా కనిపించరు, ఒకరిగానే కనిపిస్తారు. ఇట్లా పరస్పరంగా ఇద్దరి మధ్యలో స్నేహం ప్రీతి ఉంటే చెప్తారు వీళ్ళిద్దరం ఒకటే అట్లా అని చెప్తారా లేదు. ఏదైనా సంస్కారం ఇద్దరిలో ఒకటే ఉంటే చెప్తారు వీళ్ళిద్దరం ఒకటే అట్లా అని చెప్తారు. ఇక్కడ ఎవరిద్దరు ఒకటి, నేను బాబా, బస్ మేమిద్దరు ఒకటి అట్లా అయిపోతాం. तो भक्तों ने इसी स्नेह की स्थिति को समाजाना व लीन होना कह दिया है. तो वो लोग लीन होने का अर्थ नहीं समझते. लव में लीन होना ये स्थिति है. బాగా చెప్తారు భక్తి మార్గల వాళ్ళకు లీనమయ్యే మాటది అర్థమే తెలియలేదు. ఇక్కడ మనకు బాగా అర్థమైపోయింది, ప్రీతిలో లీనమైపోయేది, ఒకటి అయిపోయేది. మన ప్రీతి ఎంత ఉంది బాబాకు మన పైన ప్రీతి, మనకు బాబా పైన ప్రీతి. ఈ ప్రీతిలో పరస్పరంగా ఎంత బాగా లీనమైపోతాం, మిగతా అన్నీ మర్చిపోదాం. బస్ నేను బాబా వేరే ఎవరు లేదు, ఇట్లా స్థితి మనకు వచ్చేస్తాం. तो ये स्थिति है, लेकिन स्थिति के बदले वो लोग आत्मा की वास्तविकता सदा के लिए समाप्त कर दिया है. వాస్తవంగా ఇది మానసిక స్థితి, ప్రీతిగా ఉండే స్థితి. ఆ ప్రీతిగా ఉండే స్థితికి బదులుగా వాళ్ళు ఏం చెప్పారంటే ఆత్మ పోయి పరమాత్మలో లీనమైపోతుంది అట్లా చెప్పినారు. అంటే ఆత్మ అనే మరి ఉండదు, ఆ ఆత్మ ఏమైపోయింది, లీనమైపోతే. వాస్తవంగా ఆత్మ వేరే, పరమాత్మ వేరే. ఈ ఒకరి లోపల ఒకరు పోయలేదు, అయితే ప్రీతిలో ఒకటే అయిపోతారు అని అర్థం. సమాజాన అంటే సమాన్ బన్ జానా. ఇక్కడ బాబా ప్రీతిలో లీనం అయిపోయేదంటే పరమాత్మ సమానం మన అయిపోయేది అని అర్థం, సమాన స్థితి ఇది. तो जब बाप की व रूहानी माशूक के मिलन में मग्न हो जाते हो तो बाप समान बनने अथवा समा जाने का अर्थ है समान बनने का अनुभव करना. అంటే ఈ ప్రీతిలో లీనం అయ్యేదంటే సమాన అయ్యే అనుభవం చేసేది. బాబా ఎట్లా నిరాకార జ్యోతి ప్రేమ సాగర్, మనం కూడా నిరాకార ఆత్మ ప్రేమ స్వరూపం అయిపోతాం, జ్ఞాన స్వరూపం అయిపోతాం. బాబాది ఏమంతా గుణాలు ఉందో దాంట్లో మనం స్వరూపం అయిపోతాం. ఆ స్వరూపం అయిపోయేదంటే సమాన్ బన్ జానా అంటే సమాజానా అని చెప్తారు, లీనమయ్యేది అని అర్థం వాళ్ళ బుద్ధిలో. तो इस स्थिति को भक्तों ने समा जाने को कह दिया है. लीन भी होते हैं, समा भी जाते हैं. మనం ఇక్కడ ప్రీతిలో లీనం కూడా అయిపోతాం, మరి అన్ని గుణాల్లో సమాజాన అంటే ఒకటి అయిపోయేది. బాబా గుణాలు మన గుణాలు ఒకటి అయిపోతుంది. బాబా శాంతి సాగర్ అంటే మనం శాంతి స్వరూప్ ఒకే గుణం వాళ్ళు అయిపోతామా లేదా. సమాజాన ఆనంద సాగర్ అంటే మనం కూడా ఆనంద స్వరూపులా ఉండిపోదాం. సో ఇట్లా సమాన అయిపోయేది అంటే సమాజాన ప్రీతిలో లీనం అయిపోయేది. ఈ స్థితిన భక్తి మార్గంలో వాళ్ళు ఆత్మ పోయి పరమాత్మలో చేరుకుంది, లీనమైపోయింది అని చెప్పినారు. లేకిన్ ఏ మిలన్ కా మొహబ్బత్ కి స్థితికి అనుభూతి హై. బాబా భగవాన్ మన తండ్రి ఎంత లాంగ్ టైం తర్వాత 5000 సంవత్సరం తర్వాత వచ్చి మిలన్ చేస్తారంటే మన ఆత్మకు బాబా పైన ఎంత ఆకర్షణతో ప్రీతిలో లీనమైపోయి స్టేజ్న మన అనుభవం చేస్తామా లేదా. ఎవరైనా చాలా లేట్గా వచ్చి మిలన్ చేస్తారనుకోండి, చాలా రోజులు అయిన తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ మిలన్ చేసేటప్పుడు ఎంత బాగా వాళ్ళు అనుభవం చేస్తారు ప్రీతిని. అట్లా బాబా దగ్గర మనం అనుభవం చేసేదే समाजानार्थम. तो इसलिए अपनी आशिकों को देख रहे बाबा, ఈ ఆషికులు అందరిని చూస్తారు. ఇట్లా ఉన్నారు కదా అందరూ ఆషికులు, ఇంత ప్రీతి స్టేజ్ ఉందా ఆషిక్
మాషుక్ దగ్గర. అంటే స్నేహాన్ని మాటల్లో బాబా చెప్తారు. ఇంత స్నేహం బాబా దగ్గర ఉందా? तो सच्चे आशिक अर्थात सदा आशिक న్యాచురల్ స్వతः ఆशिक होंगे. సత్యమైన ఆशिक అంటే న్యాచురల్గానే బాబా పైన పూర్తిగా అట్రాక్ట్ అయిపోయి ఉండేది, ఆకర్షణ అయిపోయి ఉండేది. మరి అట్లా ఆత్మకు వేరే దేనిపైన ఆకర్షణ లేదు, వేరే దేనిపైన ప్రీతి లేదు. ప్రీతి అంతా ఫుల్గా ఒక్కరి దగ్గరే అయిపోతుంది. అట్లా ఉన్నారా మీరు ఆशिक? ఇదే సత్యమైన ఆशिकది విశేష లక్షణాలు, विशेषता. सच्चे आशिक की विशेषता भी जानते हो ना, फिर भी उसका मुख्य निशानियाँ सुनाया है. మొదట్లో కూడా నిషానీలంతా బాబా చెప్పినారు, మళ్ళీ కూడా ఇంకొకసారి చెప్తున్నారు, వినండి. మొదటి నిషాని ఎట్లా ఉంటుంది? ఇంత సత్యమైన ప్రియంగా ఉండే ఆशिकది నిషాని, మొదటి నిషాని ఎట్లా ఉంటారు వాళ్ళు? एक माशुक द्वारा सर्व संबंधों की समय प्रमाण अनुभव करते. అంటే అనుభూతి కారణం వాళ్ళు ఒక్క మాషుక్ దగ్గర మాత్రమే అన్ని ప్రకారమైన సంబంధాన్ని సమయానుసారంగా అనుభవం చేస్తారు. అంటే ఉదయం లేచిన వెంటనే తల్లి తండ్రి ఆశీర్వాదం అదే మాషుక్ దగ్గర పెట్టుకొని ఆ ఆశీర్వాదం తీసుకుంటారు. అదే మాషుక్ దగ్గర తర్వాత టీచర్ సంబంధం పెట్టుకొని ఒక్కొక్క పాయింట్న కూడా ఒక్క శబ్దం వదలకుండా వింటారు. అంత ప్రీతి. పరమాత్మ శబ్దం ఎంత సత్యం, పరమాత్మ చెప్పే అంత సత్యం వేరే ఎవరిలో లేదు. అంత ప్రీతిగా ఉండే సత్యమైన శబ్దాన్ని ఒకటి కూడా మిస్ చేయరు. అట్లా టీచర్ సంబంధాన్ని పెట్టుకుంటారు. అంత సత్యమైన ఆशिक ఆ మాషుక్ దగ్గర. మరి ఎంత ప్రీతి అంటే ఆ ఒక్క పరమాత్మ తప్ప వేరే ఎవరు డైరెక్షను వినరు. సత్యమైన గురు సంబంధం చేసుకుంటారు. అట్లా ఆత్మ వేరే ఎవరు మాట వినగండా బాబా ఒకరు ఏం చెప్తారు అది మాత్రం ప్రాక్టికల్గా చేస్తారు. అంటే సత్యమైన గురు సంబంధం కూడా పెట్టుకుంటారు. మరి సత్యమైన లవర్ సంబంధం పెట్టుకుంటారు. మనకు ఒకరే శివ బాబా సత్యమైన లవర్, బిలవ్డ్ బాబా. మనం లవ్ చేస్తాం ఒక్క బాబాని మన బిలవ్డ్. బాబా తప్ప మన కన్ను ఇక్కడ అక్కడ చూడదు, ఒకరిననే చూస్తూ ఉంటుంది, ఒకరిపైనే ఆకర్షణ మనకు. అట్లా సర్వ సంబంధం ఒక్కరి దగ్గర మాత్రమే అనుభవం చేసేవాళ్ళు సత్యమైన आशिक అయినారు. आशिकदी ఇది విశేషత. जो संबंध चाहिए, जिस समय जिस संबंध की आवश्यकता है उस समय उस संबंध के रूप से प्रीत की रीत द्वारा अनुभव कर सकते हैं. అంటే శివబాబా దగ్గర ఏ సమయంలో ఏ సంబంధం మనకు చాలా అవశ్యమో ఆ సంబంధంలో బాబాని పూర్తిగా ప్రీతిగా అనుభవం చేసేది. ప్రీతియే ముఖ్యం. ఆషిక్ మాషిక్ సంబంధంలో ఏం గుణం చాలా ముఖ్యం? ప్రీతి. అంత ప్రీతి మీ మనసులో బాబా దగ్గర ఉందా? ఏం జరిగినా సరే, ఏ పరిస్థితి వచ్చినా సరే, అట్లా ఉండే మాషుక్ దగ్గర సర్వ సంబంధాన్ని సమయానుసారంగా ప్రీతిని నిభాయించేది. तो पहली निशानी है सर्व संबंधों की अनुभूति. सर्व संबंधం, సర్వ అంటే అర్థం ఏమి? సర్వ అంటే ఒరిగే తల్లి తండ్రి టీచర్ గురువే కాదు. సర్వ అంటే అన్ని సంబంధాలు బాబా దగ్గర. బిడ్డ సంబంధం కూడా బాబా దగ్గర మాత్రమే అనుభవం చేస్తారు. ఏదైనా సంబంధం బాబా దగ్గరే. ఫ్రెండ్ కూడా బాబాని, డాక్టర్ కూడా బాబాని. ఎన్ని మనకి ఏమేమి ఎవరెవరు కావాలి జీవనంలో అదంతా ఒక్క బాబా దగ్గర మాత్రమే. సర్వ శబ్దం, ఈ శబ్దాన్ని మర్చిపోవద్దు. సర్వ సంబంధం ఊరిగే సంబంధం కాదు, సర్వ సంబంధం అండర్లైన్ చేయండి.
सिर्फ संबंध नहीं। तो कोई ऐसे नटखट आशिक भी होते हैं जो समझते हैं संबंध तो जुट गया है ना। కొందరు నట్కట్ అల్లరి చేసే ఆషిక్లు ఉంటారు, చెప్తారు నాకు సంబంధం వచ్చేసింది కదా బాబా దగ్గర, ఇంకా ఏమి గడి గడి అనుకునేది. ఒకసారి మ్యారేజ్ చేసుకుంటారు, సంబంధం వచ్చేసింది అని అనుకుంటారు. అయితే మధ్యలో ఎంతమందిని తలంపు చేస్తూ ఉంటారు. శివబాబా ఒకరి దగ్గర ఎంగేజ్మెంట్ అయిపోయిందంటే వాళ్ళు ఒక్కరు తప్ప వేరే ఎవరు ఉండకూడదు. అయితే కొందరికి అది తెలీదు, నేను బాబా బిడ్డ అయిపోయినాను కదా అట్లా అని అనుకుంటారు. కానీ బుద్ధి ఎక్కడెక్కడంతా పోతూ ఉంటుంది. సో మొదటి నిషాని ఏమి? సత్యమైన ఆషిక్ది మొదటి నిషాని సర్వ సంబంధాన్ని ప్రీతి సమయ సందర్భానుసారంగా ఒక్కరి దగ్గర మాత్రమే అనుభవం చేసేది సర్వ సంబంధం. రెండో పాయింట్ నిషాని, రెండో నిషాని ఏమంటే समय पर संबंध की अनुभूति होती है, नॉलेज के आधार पर संबंध है या दिल की अनुभूति से संबंध है. బాబా మళ్ళీ అడుగుతారు, మీరు జ్ఞానం ఆధారంలో సంబంధం పెట్టుకున్నారా? మనస్ఫూర్తిగా సత్యమైన ప్రీతి ఆధారంలో మీకు సంబంధం ప్రాక్టికల్గా అనుభవం అవుతుందా బాబా దగ్గర? జ్ఞానం ఆధారంలో మనకు తెలుసు శివబాబానే ఆత్మగు తల్లి తండ్రి అవుతారు, శివబాబానే ఆత్మగు టీచర్ గురు అవుతారు అట్లా. అయితే దాని ప్రాక్టికల్ రీతిలో సత్యంగా మనస్ఫూర్తిగా ఒప్పుకొని అట్లా నడుచుకుంటున్నారా బాబా దగ్గర ఈ సంబంధాన్ని? తో బాప్ దాదా సచ్చి దిల్ పర్ సాహెబ్ రాజీ. బాప్ దాదా సాహెబ్ వాళ్ళు సత్యమైన మనసు పైనే తృప్తిగా ఉంటారు. బాబాకు కావాల్సింది ఏమి? సత్యమైన మనసు, సత్యమైన ప్రీతి, ఒక్కరి దగ్గర మాత్రం మనస్ఫూర్తిగా ఉండే ప్రీతి. ఒరిగే నాలెడ్జ్ ఆధార్ల ప్రీతి కాదు, నాలెడ్జ్ ఆధార్ల సంబంధం కాదు, మనస్ఫూర్తిగా. तो सिर्फ तीव्र दिमाग वालों का राजी नहीं, लेकिन दिलाराम दिल पर राजी होते हैं. शिव बाबा ने दिलारामని చెప్తారు. సో దిలారాం అంటే మనసుకు ఆరాం ఇచ్చేవాళ్ళు. మన మనసు లోపల ఉండే సత్యమైన ప్రీతి ఎప్పుడు ఉంటుందో అప్పుడే ఆ దిలారాం తృప్తి అవుతారు. ఒరిగే బుద్ధి ద్వారా మాత్రం తెలుసుకొని బాబా మీరే నాకు కానీ అట్లా చెప్పే వాళ్ళతో బాబా తృప్తి కాలేదు. ఆర్టిఫిషియల్గాను చెప్తారా లేదా? ఆర్టిఫిషియల్గా ఉండకూడదు బాబా దగ్గర. బాబా దగ్గర సత్యంగా మనస్ఫూర్తిగా ఉండే ప్రీతి ఉండాలి. అర్థమైందా? ఆ ప్రీతిలో ఏం విఘ్నం వచ్చినా ఏమీ మనకు అనిపించదు. ఎవరేం చెప్పినా మనం పట్టించుకోం. బాబా దగ్గర సత్యంగా ప్రీతి ఉంటే మనకు మూడ్ ఆఫ్ స్టేజ్ రాదు, ఫీలింగ్స్ రాదు, దుఃఖం ఉండదు, ఏమీ ఉండదు. ఎవరు ఏం చెప్తా మనకేముంది? నేను ఉండేది ఎవరి కోసం? బాబా కోసం. అట్లా ప్రీతి అనుభవం అవుతుందా మీకు? బాబా సచ్చి దిల్ పర్ సాహెబ్ రాజీ అని చెప్తారు. దిమాగ్ పర్ కాదు, దిల్. సో ఇస్లియే దిల్ కా అనుభవ్ దిల్ జానే. మనసులో ఉండే ప్రీతికి మనసుకే తెలుసు, బుద్ధికి ఏం తెలుసు? బుద్ధి వేరే, మనసు వేరే. బుద్ధి అంటే జ్ఞానం ఆధారంలో ఊరికి అన్నీ తెలుసుకునేది. అందరికీ తెలుసు శివబాబానే తల్లి తండ్రి టీచర్ గురు అట్లా అని. అయితే తెలిసిన దాని మనసు లోపల ఉండే ప్రీతి ఉందా? సమానికా స్థాన్ హే దిల్, దిమాగ్ నెహి. చెప్తారు నా మనసులోనే పెట్టుకున్నాను చెప్తారా లేదా? ఎవరిదైనా ప్రీతిని బుద్ధిలో మాత్రం పెట్టుకున్నాను చెప్పాలి. బుద్ధిలో మాత్రమే ఉంటే మనసు వేరే వేరే చోటికి కూడా పోతుంది ప్రీతికి. అందువల్ల తెలిసిన దాన్ని మనసు ద్వారా ప్రీతిగా అనుభవం చేయాలి. కావాల్సింది ఏమి? విత్ హార్ట్లీ వెల్కమ్ని చెప్తారు కదా, ఊరికే నాలెడ్జ్ ద్వారా వెల్కమ్ కాదు. అట్లనే ఇక్కడ బాబా దగ్గర సంబంధాన్ని ప్రీతి కూడా మనస్సుతో సత్యమైన ప్రీతితో అనుభవం చేయాలి. అప్పుడే బాబాకు చాలా ఇష్టం.
तो नॉलेज को समाने का स्थान दिमाग है, ప్యార్ को समाने का स्थान दिल है. బాబా చెప్తారు జ్ఞానాన్ని పెట్టుకునే స్థానం బుద్ధి. అయితే ఆ సత్యమైన మాషుక్ది ప్రీతిని సమాయించుకునే స్థానం మనసు. సో మనసు లోపల ఆ సత్యమైన ప్రియుడిన పెట్టుకోవాలి. శివబాబా మన బిలౌడ్, వాళ్ళకు మన హార్ట్ ఇవ్వాలి. ఊరికే బుద్ధి మాత్రమే కాదు, హార్ట్ కూడా ఇవ్వాలి, మనసు కూడా ఇవ్వాలి. तो माशुक आशिक की बात ही सुनाएंगे ना. అంటే మన మాషుక్ ఆషికులదే మాటలు వినిపిస్తారు, ప్రియతమ్ది మాటలు ప్రియుడు వినిపిస్తూ ఉన్నారు. कोई आशिक दिमाग ज़्यादा चलाती है लेकिन दिल से दिमाग की मेहनत आदि हो जाती है. బాబా చెప్తారు చాలామంది ఉన్నారు బాబా బిడ్డలు, బాబా పైన ప్రీతి ఉంది కానీ బుద్ధి వరకు మాత్రమే ఆషిక్ అయినారు. అయితే మనస్ఫూర్తిగా ఉంటే మనకు కష్టం ఉండదు, ఈజీగా ఉంటుంది. బాబా తాళం యోగం ఈజీగా ఉంటుంది మనసులో ప్రీతి ఉంటే. మనసులో ప్రీతి లేకుండా తలంపు చేయండి అంటే తలంపు చేశాను కాదు. సో ఎవరిపైన మనకు సత్యమైన ప్రీతి ఉంటుందో వాళ్ళ తలంపు చేసేది మనకు చాలా ఈజీగా ఉంటుంది. అయితే మనసులో ప్రీతి లేకుండా బుద్ధిలో వాళ్ళని గురించి తెలుసుకుంటే మాత్రం మనకు ఈజీగా ఉండదు తలంపు. అర్థమైందా? తలంపు చేసే విధానం బుద్ధి తెలుసుకుంటుంది. అయితే నిరంతరంగా న్యాచురల్గా తలంపు చేయాలంటే దాని ఆధారం మనసులో ఉండే ప్రీతి ఉందా? అంత ప్రీతి ఉందా మీ దగ్గర? तो आशिकों की बात ही सुनाएंगे ना. कोई आशिक दिमाग ज़्यादा चलाती है लेकिन दिल से दिमाग की मेहनत आदि हो जाती. तो जो दिल से सेवा करते हैं, याद करते हैं, उनकी मेहनत कम और संतुष्टता ज़्यादा होता है. जो दिल के स्नेह से नहीं याद करते हैं, सिर्फ नॉलेज के आधार से करते हैं तो मेहनत है. అంటే బాబా చెప్తారు ఎవరు సేవ అయినా సరే మళ్ళా శివబాబా చెప్తారు ప్రీతిగా ఏమైనా చేస్తే మనకు కష్టం ఉండదు. ఊరికే బుద్ధి ద్వారా మాత్రం చేస్తూ ఉంటే ప్రీతి లేకుండా సేవలు కానీ తలంపులు కానీ కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. మరి సంతుష్టత కూడా తక్కువ ఉంటుంది. ప్రీతిలో చేస్తే శ్రమం తక్కువ, ప్రాప్తి ఎక్కువ, సంతుష్టంగా ఉంటాం. ప్రీతి లేకుండా ఊరికే బుద్ధి ద్వారా మాత్రమే అర్థం చేసుకొని చేస్తే చాలా శ్రమ, అయితే ప్రాప్తి తక్కువ, సంతుష్టతను తక్కువ ఉంటుంది. చాహే సఫలత भी हो जाए तो भी दिल की సంతుష్టత కమ్ होगी. అంటే ఎప్పుడైనా సఫలత కూడా అవుతుంది కానీ మనసులో సంతుష్టత అనేది తక్కువ ఉంటుంది బుద్ధి ద్వారా మాత్రమే చేస్తే. అందువల్ల ప్రీతిగా ఏదైనా పని చేస్తే బాబా తలంపు కానీ బాబా పైన ప్రీతి పెట్టుకొని చేస్తే అన్నీ మనకు ఈజీ అయిపోతుంది. మరి బుద్ధి ద్వారా మాత్రమే చేస్తే ఏమవుతుంది? బుద్ధిలో జ్ఞానం ఉంది. तो यही सोचते रहेंगे हुआ तो अच्छा हुआ लेकिन फिर भी करते रहेंगे. तो दिल वाले सदा संतुष्टता के गीत गाते रहेंगे. दिल की संतुष्टता के गीत मुख्य संतुष्टता की गीत नहीं है. सच्चे दिल से सर्व संबंधों की समय प्रमाण अनुभूति होती रहती है. అంటే ఎవరికి సత్యమైన ప్రీతి ఉంటుందో వాళ్ళకు మనసులో చాలా తృప్తిని ఉంటుంది. వాళ్ళ మనస్సుతో పాటు ఆటోమేటిక్లీ వస్తూ ఉంటుంది బాబా పైన ప్రీతి. సమయ సందర్భానుసారంగా సంబంధ అనుభవం అవుతూ ఉంటుంది. అయితే బుద్ధి ద్వారా మాత్రమే పరమాత్మని తెలుసుకుని తలంపు చేసానికి సేవ చేసానికి ట్రై చేస్తే సఫలత కొంచెం అవుతుంది కానీ తృప్తి ఉండదు. మళ్ళీ అనుకుంటారు ఎంత చేయాలా అనుకుంటే అంత కాలేదు, ఎంత మనకు అవసరమో అంత కాలేదు అట్లా అని. అంటే తృప్తిగా ఉండదు మనసు బుద్ధి ద్వారా మాత్రం. మరి రెండో నిషాన్ని ఏమంటే ప్రీతిగా ఉండేవాళ్ళు సత్యమైన ఆశిక్ది
రెండవ నిషాని ఏమి? सच्चे आशिक हर परिस्थिति में, हर कर्म में सदा प्रीत की खुशी में रहेंगे। एक है अनुभूति, दूसरी है उनसे प्राप्ति। అంటే సత్యమైన ఆషిక్ బాబా ప్రీతిగా ఉండేవాళ్ళు ఏ పరిస్థితులైనా సరే, ఎట్లాంటి పని చేసే దాంట్లో అయినా సరే వాళ్ళు ప్రాప్తిది ఖుషీని అనుభవం చేస్తారు. వాళ్ళకి ఏమి కష్టమే అనిపించదు పరిస్థితి కూడా. అంటే మనసులో చాలా మంచిగా సంతుష్టత ప్రీతి అనుభవం అవుతుంది. ఇంకొకటి ప్రాప్తి అనేది వాళ్ళ జీవనంలో అనుభవం అవుతూ ఉంటుంది. कई अनुभूति भी करते हैं कि कहाँ मेरा बाबा भी साजन भी है, हाँ मेरा बाबा है, मेरा साजन भी है, बच्चा भी है, लेकिन प्राप्ति जितनी होनी चाहिए उतने अनुभव नहीं करते हैं। बाप है लेकिन वर्षे की प्राप्ति की खुशी नहीं करते हैं। अनुभूति के साथ सर्व संबंध द्वारा प्राप्ति का भी अनुभव हो। అంటే చాలామంది ఉన్నారు ఊరిగా చెప్తారు, బాబా నాకు తండ్రి కూడా అయినారు, నా సాజన్ కూడా అయినారు. అయితే వాళ్ళు సత్యమైన ఆ అనుభవం సంబంధాన్ని అనుభవం ఏముందో ఆ అనుభవాన్ని ప్రీతి మరి ఖుషీది ప్రాప్తి అనుభవం చేయలేదు. ఏంటంటే బుద్ధి ద్వారా మాత్రమే తెలుసుకున్నారు, మనసులో ఆ సంబంధాన్ని నిభాయించలేదు సత్యంగా. అందుకు వాళ్ళు ప్రాప్తిని అనుభవం చేశానికి కాలేదు. అనుభవం చేసేది చాలా ముఖ్యం, సర్వ సంబంధాన్ని అనుభవం. మరి ఆ సర్వ సంబంధాన్ని అనుభవం ఆధారంలో ప్రాప్తిని కూడా అనుభవం చేయాలి. ఎట్లా ఇప్పుడు తండ్రి సంబంధం ద్వారా మనకు ఆస్తి ప్రాప్తి అవుతుందా లేదా? అది ఏమి ఆస్తి, అది అనుభవం కావాలి. అంటే మనసు నిండా ఉండాలి, భర్పూర్త ఉండాలి. మన సత్యమైన గురు సంబంధంలో అన్ని ప్రకారమైన వరదానం మనకు అనుభవం కావాలి. సంపన్న స్థితి వరదానాలు అంటే పవిత్రత వరదానం, న్యాచురల్గానే ఖుషిగా ఉండే వరదానం, జ్ఞానం సంపన్నంగా ఉండే వరదానం. ఈ వరదానాలంతా ప్రాక్టికల్గా మనకు అనుభవం అవుతే సద్గురు సంబంధం కూడా ఉంది అని అర్థం. సో ప్రాప్తిని అనుభవం చేసేది చాలా అవశ్యం. ఏదేది సంబంధం పెట్టుకుంటాం ఆ సంబంధం ఆధారంలో ఏం ప్రాప్తి ఉందో ఆ ప్రాప్తిది సంతోషం మనకు చాలా బాగా అనుభవం కావాలి. ఊరికే బుద్ధి ద్వారా మాత్రమే తెలుసుకుంటే సరిపోదు. तो वो है संबंधों का अनुभव, यह है प्राप्तियों का अनुभव. तो कईयों को सर्व प्राप्तियों का अनुभव होता नहीं है. मास्टर सर्वशक्तिमान है लेकिन समय पर शक्तियों की प्राप्ति नहीं होती है. అంటే చాలామందికు ప్రాప్తి అనేది అనుభవం కాలేదు. చెప్తారు నేను మాస్టర్ సర్వశక్తివాన్ అయినాను అట్లా అని. అయితే సమయ సందర్భానుసారంగా ఏదో ఒక శక్తి లేకుండా ఉండేదాని వల్ల ప్రాప్తి అనుభవం కాలేదు. ఆ శక్తిది ప్రాప్తి వాళ్ళకు లేదు. అందుకే బాబు చెప్తారు మనకు ఏం బాబా దగ్గర సంబంధం పెట్టుకుంటాం దాని ప్రాప్తిని కూడా కంపల్సరీగా అనుభవం చేస్తేనే ఆ సంబంధం ప్రాక్టికల్గా ఉంది అని అర్థం. तो प्राप्ति की अनुभूति नहीं तो प्राप्ति भी कमी है. तो अनुभूति के साथ प्राप्ति स्वरूप भी बनना है. यह है सच्ची आशिक की निशानी. అంటే అనుభవం చేయాలి, ప్రాప్తిని కూడా అనుభవం చేయాలి. అది సత్యమైన ఆషిక్ది నిషాని. ఎట్లా ఇప్పుడు తండ్రి బిడ్డ అని సంబంధం ఉంటుంది, గ్యారంటీ ఆ తండ్రి ఆస్తి పైన ఫుల్ అథారిటీ ఉంటుందా లేదా? ఊరికే తెలుసుకునేది కాదు వీళ్ళు నా తండ్రి ఎట్లా అని. ఆ ప్రాప్తి పైన ఫుల్ అథారిటీను ఉండాలి. అప్పుడే తండ్రి సంబంధం కరెక్ట్గా ఉంది అని అర్థం. అట్లనే టీచర్ సంబంధం ఉంటే ఆ జ్ఞానం పైన ఫుల్ కమాండింగ్ పవర్ ఫుల్గా ప్రాప్తి కావాలి. గురు సంబంధాల వరదానం ప్రాప్తి కావాలి. ప్రాప్తి అనుభవం చేయలేదంటే సంబంధం ఒరిగే బుద్ధి వరకు ఉంది కానీ మనసులో అనుభవం కాలేదు అని అర్థం. అర్థమైందా? ఇది రెండో నిషాని బాబా చెప్పినారు. అంటే మొదటి నిషాని ఏమంటే సహజంగా ఈజీగా ఉండేది, కష్టం ఉండదు. రెండోది నిషాని ఏం చెప్పారంటే ప్రాప్తిని కూడా అనుభవం చేయాలి. ఇప్పుడు మూడవ నిషాని చెప్తారు బాబా. సత్యమైన ఆషిక్
మీరు నిజంగా పరమాత్మ పైన నీకు ప్రీతి ఉంది, మీరు ఆషిక్ అయినారు అంటే ఇంకొకటి మూడో ప్రాప్తిని అనుభవం చేయండి. तो आशिक जिस आशिक को अनुभूति है, प्राप्ति भी है, वो सदा तृप्त भी रहेंगे. किसी भी बात में अप्राप्ति आत्मा नहीं लगेंगे, अप्राप्ति अनुभव नहीं होगा. तो तृप्ति ये भी विशेषता है. ఒకటేమో అనుభవం చేసేది ఆశిక్ని, సంబంధాన్ని సత్యంగా అనుభవం చేసేది, అర్థమైందా, సర్వ సంబంధాన్ని అనుభవం చేసేది. ఇంకొకటి ప్రాప్తిని అనుభవం చేసేది. ఇంకొకటి జీవనంలో తృప్తిగా ఉండేది. మీకు ఎంతవరకు తృప్తి ఉంది బాబా సంబంధాలు వచ్చిన తర్వాత? తో కిసీ భీ బాత్ మే అప్రాప్తి ఉండదు, తృప్తి ఆత్మగా ఉంటారు, సత్యమైన ఆశిక్. తో జహా ప్రాప్తి హే వహా తృప్తి హే. ఎక్కడ ప్రాప్తి ఉంటుందో అక్కడే తృప్తి కూడా ఉంటుంది. ఏం మీకు ప్రాప్తి కావాలి? స్నేహం కావాలి, సంబంధం కావాలి, అన్నీ బాబా దగ్గర అన్నీ అనుభవం చేయొచ్చా లేదా? అనుభవం చేస్తేనే ప్రాప్తిని ఉంటుంది, తృప్తిని ఉంటుంది. అగర్ తృప్తి नहीं है तो अवश्य प्राप्ति की कमी है, और प्राप्ति नहीं है तो संबंध की कमी है. బాబా చెప్తారు తృప్తిగా ఉండాలి. తృప్తి లేదంటే ఏదో ఒకటి ప్రాప్తి కాలేదు అని అర్థం. ఆ ఏదో ఒకటి ఎందుకు ప్రాప్తి కాలేదంటే సర్వ సంబంధాన్ని అనుభవం సరిగ్గా పెట్టుకోలేదు అని అర్థం. సో ఈ మూడు మాటలు, ఏ మూడు మాటలు? సర్వ సంబంధాన్ని అనుభవం, తర్వాత సర్వ ప్రాప్తిలు, మరి సదా తృప్తిగానే ఉండాలి. ఈ మూడు సంబంధం, ఈ మూడు మనకు అనుభవం అయితే మన శివబాబాకు సత్యమైన ఆశిక్ అయినాం అని అర్థం. तो 3 निशानियाँ है, अनुभूति, प्राप्ति और तृप्ति. सदा तृप्त आत्मा होना चाहिए. जैसा भी संबंध हो, समय हो, जैसे भी वातावरण वायुमंडल हो, कैसे भी सेवा का साधन हो, तो जैसे भी सेवा के संगठन के साथी हो, लेकिन हर हालत में, हर चाल में तृप्त आत्मा हो. బాబా చెప్తారు వాయుమండలం ఎట్లయినా ఉండని, సేవ ఎట్లయినా ఉండని, సేవా సాథీలు సంఘటన ఎట్లయినా ఉండని, అయినా మన మనసు లోపల తృప్తిని అనుభవం చేయాలి. సదా ప్రతి ఒక్క దాంట్లో కూడా తృప్తి ఉండాలి. ఇట్లా తృప్తి ఉందా మీకు జీవనంలో? ఇట్లా సత్యమైన ఆశిక్ అయినారా? तृप्त आत्मा में कोई हद की इच्छा नहीं होंगी. తృప్త ఆత్మలో ఏ ప్రకారమైన హద్దు కోరికలు ఉండదు. అన్నీ సదా బాబా దగ్గర ఉండి అన్నీ దొరికిన తర్వాత దానికి హద్దు కోరికలే ఉండదు. तो वैसे देखो तो तृप्त आत्मा बहुत थोड़े रहते हैं. कोई न कोई बात में चाहे मन की चाहे कोई न कोई बात में चाहे मान की चाहे शान की भूखी रहती है. అంటే జీవనంలో తృప్తి ఆత్మ కాలేదంటే దానికి ఏదో ఒకటి కావాలి అని ఉంటుంది. ఒకట పేరు కావాలని ఉంటుంది, లేదు పొజిషన్ కావాలని ఉంటుంది, లే మర్యాద కావాలని, ఇదన్నీ కావాలని అడుగుతూ ఉంటుంది. ఇంకా తృప్తి కాలేదు అని అర్థం. తృప్తి కాలేదంటే ఇంకా ఆకలి అవుతూ ఉంది అని అర్థం. ఆకలి అయ్యిందంటే కావాలని అర్థం. పొట్ట నిండలేదు అంటే తృప్తిగా లేదు అని అర్థం. నిన్న వాణిలో చెప్పినారా లేదా బాబా? సాకార వాణిలో పొట్ట నిండిపోయింది అంటే తృప్తిగా ఉండేది అని అర్థం, అన్నీ దొరికింది అని అర్థం. అట్లా ఇక్కడ కూడా అన్నీ దొరికి ఉంటుంది సర్వ సంబంధంలో. అప్పుడు మనకి ఏ ప్రకారమైన కావాలని ఉండదు. ఎవరు పొట్ట నిండి ఉంటుందో వాడు ఇంకా ఏమైనా కావాలని అడుగుతారా? లేదు. तो जैसे शरीर के भोजन की भूख है, वैसे मन की भूख, मान की भूख, शान की भूख, सैल्वेशन की, साधन की, तो ये सब मन की भूख है. బాబా చెప్తారు ఎట్లా భోజనం అంటే ఏదో ఒకటి కావాలి అని ఉంటే తృప్తిగా లేదు అని అర్థం జీవనంలో.
ఒకటా పేరు కావాలని అనుకుంటారు, నా పేరు ప్రసిద్ధి అయిపోవాలి, లేదంటే నాకు పొజిషన్ కావాలి, లేదంటే నాకు అందరూ మర్యాద ఇవ్వాలి. అట్లా అని కావాలి 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 అని ఎవరికి ఉంటుందో వాళ్ళు ఇంకా తృప్తి కాలేదు అని అర్థం. తృప్తి ఎందుకు కోసరం కాలేదంటే వాళ్ళకేమో అదన్నీ ప్రాప్తి కాలేదు. ఎందుకు ప్రాప్తి కాలేదంటే సర్వ సంబంధాన్ని బాబా దగ్గర సరిగ్గా పెట్టుకోలేదు. అంటే శివబాబా చెప్తారు, ఏ విధంగా ఇప్పుడు మన శరీరానికి భోజనం కావాలి, ఆకలి అవుతూ ఉంటుంది అనుకోండి. ఆకలి అవుతూ ఉంటే స్టమక్ నిండలేదంటే తృప్తియే ఉండదు. ఆ విధంగా ఆత్మ కోసం పేరు కావాలి, పొజిషన్ కావాలి, సాల్వేషన్ కావాలి, సాధన కావాలి, అన్నీ కావాలి కావాలి అనుకుంటారు. మనసుకు ఆకలి అవుతూ ఉంది అని అర్థం. కావాలి కావాలి అంటే ఎవరి దగ్గర కావాలి కావాలి అని ఎక్కువ ఉంటుందో వాళ్ళకు తృప్తి అనేదే ఉండదు. ఎంత ఉంటేనూ తృప్తిగా ఉండరు కొందరు. కొందరు ఆత్మలు ఉన్నారు, కొంచెంలో తృప్తి అయిపోతారు. వాళ్ళకు ఒక రోటీ, దాల్ రోటీ ఇస్తే చాలు తృప్తి అయిపోతారు. కొందరికి మరి 36 రకాలు ఇవ్వండి అయినా కూడా తృప్తి కారు. అంటే ఎవరిలో రాయల్టీ లేదో వాళ్ళకు తృప్తియే ఉండదు. రాయల్టీ ఉండేవాళ్ళు తృప్తిగా అయిపోతారు. మరి బాబా చెప్తారు, మనసుకు ఇట్లా ఆకలి కాకూడదు, నాకు కావాలి 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 అని అడగకూడదు. అయితే అదన్నీ తీసుకునే విధానం బాబా చెప్పినారా లేదా? సత్యమైన ప్రీతమ ఎవరు ఉంటారు వాళ్ళకు బాబా పైన ప్రీతి తప్ప మిగతా ఏమీ కావాలి కావాలి అని ఉండదు. అట్లా ప్రీతి ఉండే వాళ్ళకు ఆటోమేటికలీ అన్నీ దొరుకుతూ ఉంటుంది. వాళ్ళు తృప్తాత్మ అయిపోతారు. ఇప్పుడు మరి బాబా చెప్తారు, మీరు సత్యమైన ఆశిక్ అయినారా లేదా? ఈ 3 నిశానీలను బట్టి చెక్ చేసుకోండి. ఏ 3 నిశానీలు చెప్పినారు బాబా? సదా సర్వ సంబంధాన్ని అనుభూతి, మరి సదా ప్రాప్తి. ఆ అనుభవం చేస్తూ ఉంటే అన్ని ప్రకారమైన ప్రాప్తి మనకు గ్యారంటీ ఉంటుంది. మళ్ళీ అన్నీ ప్రాప్తి అయిపోయి ఉంటే మనం తృప్తిగా ఉంటాం. అందువల్ల ఈ 3 నిశానీలను పెట్టి చెక్ చేసుకోండి, నేను ఎంతవరకు సత్యమైన ఆషిక్ అయినాను. హమ్ కిస్కే ఆషిక్ హై? ఎవరు ప్రియతమా మనం? ఎవరిన ప్రీతి చేస్తాం మనం? జో సంపన్న హై ఐసే మాషుక్కే ఆషిక్ హై. ఎవరు అన్నిట్లో సంపన్నంగా ఉన్నారు, తండ్రి అన్నిట్లో సాగర్ అయినారు, వాళ్ళ పైన మనకు ప్రీతి కదా. మరి గ్యారంటీ మనకు అన్నీ దొరుకుతుంది, సంతుష్టంగా కూడా మనం ఉంటాం. అయితే సంతుష్టత ఎందుకు లేదు, ఎందుకు వదిలేస్తారు? కొందరు సంతుష్టత అని వదిలేస్తారు, సేవ అని వదిలేస్తారు. అయితే బాబా చెప్తారు, ఏమైనా వదలండి, నన్ను వదలొద్దు, నా పైన ప్రీతి పెట్టుకోండి. సో సేవలో అసంతుష్టంగా చేసేది ఎవరు? ఒకవేళ ఏదైనా సేవ మిమ్మల్ని అసంతుష్టంగా చేస్తుంది, అతృప్తిగా చేస్తుందంటే ఆ సేవని కావాలంటే స్టాప్ చేయండి, కానీ బాబాని వదలకూడదు. అది సేవనే లేదు. ఏదైనా సేవ అతృప్తి చేస్తుంది అంటే తృప్తి చేసే సేవని చేయండి మీరు. సో సేవ అంటేనే ఏమి, దాని రిజల్ట్ ఏమో దాని అనుభవం చేసేవాళ్ళు. సేవాది రిజల్ట్ సదా సంతోషంగా ఉండేది, తృప్తిగా ఉండేది. ఒకవేళ మీకు తృప్తి లేదు ఏదో ఒక సేవలో, ఆ సేవని కాదు అని చెప్తారు బాబా. అందువల్ల సత్యమైన ఆషిక్ అయ్యేసి అన్ని హద్దు కోరికల నుంచి దూరంగా బాబా దగ్గర సంపన్నంగా సమానంగా అయిపోవాలి. మనం బాబ్ సమాన్ అయిపోయి సర్వీస్ చేయాలి. మరి చాలామంది బిడ్డలు ఉన్నారు, వాళ్ళు కొంచెం నట్కట్ అంటే నాటీగా ఉంటారు. నాటీ కొంచెం అట్లా ఇట్లా చూపిస్తారు, బాబా దగ్గర చూపిస్తారు, అందరి దగ్గర చూపిస్తారు. నాకు ఇది ఉంటేనే ఇది చేస్తాను, అరిగిపోయేది ఏదో ఒకటి చేసేది. బాబా చెప్తారు, అదంతా మంచిది కాదు. భగవాన్ ఎవరు? ఆ భగవాన్కు మన ఆషిక్. ఎందుకు ఇట్లా ఉండాలి? బాబా చూస్తారు, ఎట్లా అంతా ఉన్నారు పిల్లలు,
చూసి ఒక రకంగా బాబాకు నవ్వొస్తూ ఉంటుంది. नाज न करे भले करो लेकिन माशूक को माशूक समझ करके उनके सामने करो माशूक को समझ के उनके सामने करो బాబా చెప్తారు. మీరు మీ దగ్గర కొంచెం అల్లరి చేసే గుణం ఉండొచ్చు, కొంచెం అట్లా ఇట్లా చేసే గుణం ఉండొచ్చు. అయితే ఎవరు మన మాషుక్ భగవాన్, వాళ్ళని అర్థం చేసుకొని ఎట్లా ఉండాలనో అట్లా ఉండండి. ఎట్లా అంటే అట్లంతా నడుచుకోకూడదు. మనం ఎవరి ఇంటికి వచ్చినాం, భగవాన్ దగ్గర వచ్చినామంటే ఎట్లా నడుచుకోవాలో అది తెలుసుకొని నడుచుకోవాలి. సో ఇక్కడ వెరైటీ హద్దు స్వభావ సంస్కారం ఉండేవాళ్ళు ఉంటారు. అనుకుంటారు నా స్వభావమే ఇది, నా సంస్కారమే ఇది, ఎట్లా అంటే అట్లా మాట్లాడతారు, ఎట్లా అంటే అట్లా నడుచుకుంటారు. అదంతా ఏం బాగుంటుంది? భగవాన్కి ముందు ఇట్లంతా నడుచుకునేది ఏమైనా బాగుంటుందా? అట్లంతా నడుచుకోకూడదు. ఈరోజు ఎట్లా, ఈరోజు రేపు ఎట్లానో నడుచుకుంటారు. तो यहाँ नाज न करे शुरू हो जाती है. बाप का स्वभाव सो मेरा స్వభావ్ हो जाओ. అంటే ఈ పాత స్వభావ సంస్కారం ఉంది చూడండి, అలిగిపోయేది, ఏమేమో చేసేది, సరిగ్గా అర్థం చేసుకోకుండా మాట్లాడేది, ఇదంతా పాత కలియుగాని స్వభావ సంస్కారం. అది మన దగ్గర ఇప్పుడు ఉంటే బాగుండదు. తండ్రి సమాన స్వభావ సంస్కారం ఏముందో అదే నాది అనుకుని నడుచుకోండి. నా స్వభావం అంటే తండ్రి సమానం ఉండే స్వభావం, అదే మనది. సో ఇది మాయాది స్వభావం, పాతది, అది పరాయా స్వభావం, అది నాది కాదు. ఆ పరాయా స్వభావం ఎవరికి ఉంటుందో వాళ్ళు నడుచుకునే విధానమే బాగుండదు, ఎవరికి ఇష్టం ఉండదు. మాయాది మాయా స్వభావ సంస్కారం అంటే పరాయా స్వభావ సంస్కారం. తండ్రిది స్వభావ సంస్కారం ఎంత బాగుంది, శాంతిగా ఉంటుంది, పవిత్రత ఉంటుంది, రాయల్గా ఉంటుంది. సో మాయా స్వభావ సంస్కారాన్ని నాదీని అనుకునేది తప్పు. నా స్వభావం అంటే అది మాయా స్వభావం అంటే మనం ఏమవుతాం, టర్న్ అయిపోతాం, కలియుగానికి కూడా వెళ్ళిపోవచ్చు. సో ఆషుక్ మాషుక్ ఎట్లా ఉంటారు, వాళ్ళ ముందు మనం ఎట్లా ఉండాలనో అట్లా ఉండాలి. తో జో బాప్ కా సో మేరా, ఇట్లా అథారిటీలా ఉండండి. తండ్రి స్వభావం ఏదో అది నా స్వభావం. తండ్రి దగ్గర ఉండే ఆ అథారిటీని తీసుకోండి. బాబా శాంతి సాగర్ అంటే నేనెందుకు అట్లా ఉండకూడదు? బాబా ఆనంద సాగర్ అంటే నేనెందుకు ఆ స్వభావాన్ని ధారణ చేసుకోకూడదు? అట్లా బాబా దగ్గర ఉండే స్వభావ సంస్కారాలని ధారణ చేసుకోండి. అది నాది అని చెప్పండి. బాకీ ఈ పాత కలియుగాని స్వభావం ఇంటి నుంచి తీసుకొచ్చినారు, అదే మన స్వభావ సంస్కారం కాదు. దాన్ని వదిలేయండి. ఇక్కడ సెంటర్లో ఉంటే కూడా అట్లంతా ఉండకూడదు. ఎట్లా అంటే అట్లా నడుచుకునేది. చాలా మర్యాదగా ఉండాలనా లేదా? రాయల్గా మర్యాదగా ఉండాలి. సో ఏ సమయంలో ఏం చేయాలనో ఆ సమయంలో అది చేయాలి. సో బాబా సంకల్పం ఏమో అదే నా సంకల్పం, బాబా స్వభావం ఏమో అదే నా స్వభావం. సేవా పార్ట్ కూడా బాబా ఏం చేస్తున్నారో అది. సో బాబా స్వభావ సంస్కార అనుసారంగా నడుచుకునేదే నా సేవ. అర్థమైందా? तो इससे क्या होगा, हद के मेरा मेरा सब तेरा हो जाएगा, तेरा सो मेरा अलग मेरा नहीं. అంటే పాతదంతా నాది ఏముందో అదంతా బాబాకి ఇచ్చేయాలి. మరి బాబాది ఏమేముందో అదంతా నాది అని అనుకోవాలి. అర్థమైందా? వేరే కాదు, నాది అనేది వేరే లేదు. బాబాది ఏదో అదే నాది, వేరే ఏమేమో నాది కాదు. तो जो भी बाप से भिन्न है वो मेरा नहीं है. తండ్రి దగ్గర ఉండి ఏది వేరేగా ఉందో అదంతా నాది కాదు. బాబా స్వభావ సంస్కారం మనది. ఈ మాయాది స్వభావ సంస్కారం అంతా బాబాది కాదు, అందువల్ల నాది కూడా కాదు. అందువల్ల దానికి వశం కాకూడదు. కొందరు చాలామంది దానికి వశం వేసి ఎట్లా అంటే అట్లా నడుచుకొని వాళ్ళే అదృష్టాన్ని పోగొట్టుకునేస్తారు. ఎవరికి నష్టమైపోతుంది. తో తేరా మేరా
ఇట్లా వేరే వేరే మాటల్లో వచ్చేస్తారు స్థూలంగా. समझा? संबंध निभाने में भी रूहानी नखरे कर सकते. मोहब्बत की प्रीत की नखरे अच्छे होते. कब सका का संबंध कब क्या संबंध అంటే బాబా దగ్గర మనం ఎట్లయినా ఆట ఆడవచ్చు. ఒక ఫ్రెండ్ లాగా కానీ, ప్రియుడు లాగా కానీ, తల్లిదండ్రి లాగా కానీ బాబాని పెట్టుకొని బాబా దగ్గర అథారిటీ అన్ని తీసుకొని చేయండి. అర్థమైందా? ఎట్లా చిన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రి దగ్గర ఎట్లా ఉంటారు, ఏమైనా చేస్తారు, కొడదారి చేస్తారు. చిన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రి ఖుషిగానే ఉంటారు, పవిత్రంగా ఉండే దానివల్ల. ఇక్కడ కూడా పవిత్రత ఉండాలి బిడ్డలు. పవిత్రంగా ఉండేవాళ్ళు బాబా దగ్గర ఎంతైనా తీసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, అథారిటీతో ఉండొచ్చు. ఇక్కడ పవిత్రత కంపల్సరీగా ఉండాలి. పవిత్ర నాజ్ నకరే భలే కర్ अगर करना ही है तो. अच्छा, सदा साथ और हाथ, हाथ और साथ సచ్చే ఆషిక్ మాషుక్కి నిషాని హై. ఇంకొకటి మాషుక్ ఆషుక్ ఎట్లా ఉంటారంటే సదా చేయి పట్టుకునే నడుస్తారు. ఎప్పుడు సాత్విగా ఉంటారు, ఎప్పుడు చేయి పట్టుకునే నడుస్తారు. ఒకరు చేయి ఒకరు వదిలేలేదు, సాత్విగా ఎప్పుడు ఉంటారు. సాత్ ఔర్ హాత్ నహీ छूटे. सदा बुद्धि का साथ हो और बाप के हर कार्य में सहयोग का हाथ हो. एक दो के सहयोगी की निशानी हाथ में हाथ मिला के दिखाते हैं. అంటే బుద్ధి ద్వారా సదా బాబా వెంట ఉండాలి. మరి బాబా కార్యంలో మనం సదా సహయోగాన్ని చేయి ఇవ్వాలి. భుజాలు ఇచ్చేది అంటే సహయోగం ఇచ్చేది అని అర్థం. మన చేయి బాబా చేతితో ఉండేది, బాబా చేయి మన చేత ఉండేది అంటే పరస్పర సహయోగం. బాబాకు మన సహయోగం ఇస్తాం, మనం బాబాకు సహయోగం, బాబా మనకు సహయోగం. అదే హాత్ అని అర్థం. బుద్ధి ద్వారా సాత్వి కావాలి, మరి చేయి ద్వారా సదా హాత్ సహయోగం. సహయోగానికి చేయి ఇస్తారా? సో सहयोगी बनना यह है सदा हाथ में हाथ और बुद्धि से साथ रहना. मन की लगन बुद्धि के साथ. మనసులో ప్రీతిది లగన్, బుద్ధి సదా బాబా వెంటనే ఉండాలి. మరి సదా సహయోగాన్ని చేయి ఇస్తూ ఉండాలి. ఈ స్థితిలో ఉండే వాళ్ళే సత్యమైన ఆషిక్ని అర్థం. ఆషిక్ తో మాషిక్కి పోస్ మే రానా సమझ. ఆషిక్ మాషుక్ పోస్ సదా సత్యమైన ప్రియతం ప్రియుడు ఈ పొజిషన్లో పోస్ట్లు, ఈ పోస్ట్లోనే ఉండేది. అంటే చేయి పట్టుకునేది సదా సాత్వి అయ్యి ఉండేది. అర్థమైందా? అంటే సహయోగం ఇచ్చేది. వాయిదా भी यही है ना कि సదా సాత్ रहेंगे కభీ కభీ नहीं. మన ప్రతిజ్ఞ కూడా చేసాం, సదా నేను నీ సాత్విగా ఉంటాను, నేను ఎంతవరకు ఉంటాను నీ సాత్వి అయ్యి ఉంటాను, మధ్యలో వదిలేస్తాను అట్లా ఎప్పుడైనా ప్రతిజ్ఞ చేసినారా? సదా సాత్విని చెప్పినారా లేదా? సదా బాబా సాత్వి అయ్యి ఉండాలి. మనసులో సదా ప్రీతిలో లీనమైపోయి ఉండాలి ఆ సత్యమైన మాషుక్ దగ్గర. అంటే మనసులో ప్రీతి సదా బాబా దగ్గర లేదు అంటే బాబా వెంట మనం లేదు అని అర్థం. సదా సాత్ రహెంగే అని చెప్పినారా లేదా? సో దానికే బాబా చెప్తారు సచ్చే ఆషిక్ పన్కి పొజిషన్ ఏమంటే సదా నీతో జొతలేనే ఉంటాను. దృష్టి మే బీ మాషుక్, వృత్తి మే బీ మాషుక్, సృష్టి మే బీ మాషుక్. ఎప్పుడు చూసినా మనసా వాచా కర్మణాలు, దృష్టిలో వృత్తిలో సృష్టి అంతా మన కోసరం బాబా ఒక్కరే, ప్రియుడు ఒక్కరే. ఆ వాళ్ళపైన ప్రీతిలో లీనం అయిపోయేది. ఇది ఎంత పెద్ద మంచి మాట ఇది. తో ఏ మాషుక్ ఔర్ ఆషుక్ కి మహఫిల్ హై. బగీచా భీ హై తో సాగర్ కి కినారా భీ హై. ఇక్కడ తోట కూడా ఉంది, అందరూ దైవీ గుణాలు సంపన్నంగా ఉండే తోట. మరి జ్ఞాన సాగర్ దగ్గర మనం ఉంటాం, సాగరం ఉంది. సో సాగర్లో సరి, బగీచా తోటలో సరి మనం ఆషుక్ మాషుక్ మిలన్ చేస్తానే ఉంటాం. ఇది వండర్ఫుల్. ఇది ప్రైవేట్గా మన బాబాని మీట్ చేస్తాం. అయితే పబ్లిక్లో
పబ్లిక్లో ప్రైవేట్ అని అర్థం. ఎప్పుడైనా విన్నారా పబ్లిక్లో ప్రైవేట్? పబ్లిక్ ఉంది, ప్రైవేట్గా మనసు ద్వారా మన శివబాబా దగ్గర ప్రీతిలో లీనమైపోయి అనుభవం చేస్తూ ఉంటాం. ఇది ఎంత వండర్ఫుల్. సాగర్ కినారాగానే ఉంటాం, దాంట్లోనూ ఉన్నాం. తర్వాత వేల మంది మధ్యలో ఉండి ప్రైవేట్గానే ఉన్నాం. దాన్నే చెప్తారు పబ్లిక్లో ప్రైవేట్గా ఉన్నాం మనం. తో హరి అంటే ఆషుక్ మాషుక్ ప్రైవేట్గా మిలన్ చేస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆ మాషుక్గా ఆషిక్ అయినారు. అంతమంది చేరి ఉంటే కూడా ప్రైవేట్గా ఉంది ఇక్కడ మధుబన్లో. तो हर एक अनुभव करते हैं ना, मेरे साथ माशूक का पर्सनल प्यार है. అందరూ అనుభవం చేస్తారు కదా, నాకు ఆ మాషుక్ దగ్గర పర్సనల్ ప్రీతి ఉంది. అట్లా అని ఆ బిలౌడ్ దగ్గర నాకు పర్సనల్ ప్రీతి ఉంది. हर एक को पर्सनल प्यार की फीलिंग्स आती है ना, यही వండర్ఫుల్ మాషుక్ और ఆషిక్ है. ఇక్కడ వండర్ఫుల్ ఆషిక్ మాషుక్ ఎట్లా అంటే అందరం చేరి ఉన్నాం, అయినా పర్సనల్ ప్రీతి మనకు ఆ మాషుక్ దగ్గర అనుభవం అవుతూ ఉంటుంది. మనం అనుకుంటాం బాబాకు నా పైన ఎంత ప్రీతి ఉంది, నా ఒక్కరిపైనే ప్రీతి ఉంది అనుకుంటాం. మనకు కూడా బాబా ఒక్కరిపైనే ప్రీతి నిజంగానే. అందరం ఉంటే కూడా మన పాటుగా మనం ఆ బిలౌడ్ దగ్గర ప్రీతిగా మాట్లాడేది చేసేది చేస్తూ ఉన్నామా లేదా. తో హై ఏక్ మాషుక్ లేకిన్ సబ్కా ఒక్కరే మాషుక్, మరి అందరికీ వాళ్ళే, మరి అందరికీ అథారిటీ ఉంది ఆ మాషుక్ దగ్గర ప్రీతిగా మాట్లాడి అనుభవం చేసేదానికి. తో సభీకా అధికార్ సబ్సే జ్యాదా, ఒకరికంటే ఒకరు ఎక్కువ అధికారులు ఆ ప్రీతిని అనుభవం చేసే దాంట్లో. हर एक का अधिकार है, अधिकार में नंबर नहीं, अधिकार प्राप्त करने में सब नंबर 1. सदा ये स्मृति में रखो, गॉडली गार्डन में हाथ और साथ दे करके चल रहे हैं या बैठे हैं, रूहानी बीच में साथ और हाथ देकर मौज मना रहे हैं. ఈ రోజు యోగం చేసేటప్పుడు ఇట్లా స్మృతిలా ఉండండి. ఇది ఈశ్వరీ గార్డెన్. ఈ గార్డెన్లో నేను నా బిలౌడ్ చేయి పట్టుకొని సదా సాతి అయ్యి నడుచుతూ ఉన్నాను. లేదు, ఆ సాతి దగ్గర కూర్చున్నాను. నేను బీచ్లో వచ్చినాను, సముద్రం దగ్గర బీచ్లో నా సాతి చేయిన పట్టుకున్నాను. సదా సాతి నా సాతి ఉండి మేము ఇద్దరం ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇది అనుభవం చేయండి. ఈ అనుభవమే యోగం యాక్చువల్లీ. ఈ ప్రీతిలో లీనమైపోయేసి అనుభవం చేసేది ఆ ప్రియుడు దగ్గర శివబాబా. అర్థమైందా? మనం లవర్స్, శివబాబా బిలౌడ్. ఈ ఇద్దరు సంబంధం ఎంత బాగుంది. ప్రైవేట్గానే ఉంది, పబ్లిక్లా ఉంది. తో సదా మనోరంజన్ మే రహేంగే, సదా ఖుషీ మే రహేంగే, సదా సంపన్న రహేంగే. ఇంతమంది మధ్యలో నేను బాబా దగ్గర ప్రీతి, ఇది ఎంత మంచి ఖుషీగా ఉండే మాట. సదా సంపన్నంగా ఉంటాం. మరి ఈ విధంగా సదా అనుభవం చేస్తూ ఉండండి. అర్థమైందా? అయితే అందరికీ ఈ పార్ట్ ఎంత బాగుంది. బాబా బిడ్డలు అందరూ లక్కీ ఆత్మలు. ఎంత లక్ మీకు. ఆ ప్రియుడు దొరికినారు. ప్రియమైన బాబా ప్రియుడు పాట ఉందా లేదా? ఏం పాట అది? ప్రియమైన బాబా అట్లా అని పాట పాడుతూనే ఉండండి లోపల నుంచి. మీరు ఈ రోజంతా అది అనుభవం చేయండి. अच्छा है जो अभी तक पहुँचे, आगे चल करके क्या परिवर्तन होगा वो డ్రామా. ఎంత మంచి మాట ఇది. మనం మాషుక్ను ఎన్నిసారి పోయి మిలన్ చేసుకుని వచ్చినాం. ఇంకా ఫ్యూచర్లో ఏమవుతుందో తెలీదు, కానీ బుద్ధి ద్వారా మనం మిలన్ చేస్తూ ఉంటాం. మధుబన్లో డైరెక్ట్గా మిలన్ చేసుకొని వచ్చినాం. ఎంత లక్ మనకు. సమయ అనుసారంగా పోయి చేరినాం అప్పుడు. अच्छा सदा अविनाशी आशिक बन, रूहानी माशूक से प्रीत की रीत निभाने वाले, सदा स्वयं को सर्व प्राप्तियों से संपन्न अनुभव करने वाले, सदा हर स्थिति और परिस्थिति में
तृप्त रहने वाले, सदा संतुष्टता की खजानों से भरपूर बन औरों को भी भरपूर करने वाले, ऐसे सदा के साथ और हाथ मिलाने वाले सच्चे आशिकों को रूहानी माशूक का दिल से याद प्यार और नमस्ते. ఎంత బాగుంది చూడండి. ఇట్లా సదా అవినాశి ప్రియతమాలు ఇంత ప్రీతి మన ప్రియుడి దగ్గర పెట్టుకొని ఆ ప్రీతిది రీతిన నిభాయించేవాళ్ళు, మరి సదా సర్వప్రాప్తి సంపన్నత అనే అనుభవం చేసేవాళ్ళు, సదా ప్రతి పరిస్థితిలో కూడా తృప్తిగా ఉండే ఆత్మలు, సదా సంతుష్టతాది ఖజానాతో నిండా ఉండే ఆత్మలు, మరి సదా బాబా చేయిని పట్టుకొని సదా బాబా సాత్తిగా ఉండి ఆ సాతున పరమాత్మని మిలన్ చేస్తూ ఉండే సత్యమైన ఆశికులు, ఆత్మిక మాషుక్ మనస్ఫూర్తిగా యాద్ ప్యార్ చెప్తారు. ఆ ప్రీతిని అనుభవం చేయండి. బాబాకు మీ పైన ఎంత ప్రీతి చూడండి. మీరు బాబా దగ్గర అంత ప్రీతిని అనుభవం చేసి లీనమైపోవాలి ఆ ప్రియుడి దగ్గర. తర్వాత వరదానం. ఈ నిషానీలు ఏమేమి చెప్పినారో అదన్నీ మళ్ళీ రివైజ్ చేసి మళ్ళీ ఒకసారి వినండి. वरदानम మరి सदा श्रेष्ठ और नई प्रकार की सेवा द्वारा वृद्धि करने वाले सहज सेवादारी భావ చెప్తారు. సదా శ్రేష్టంగా మరి కొత్త రకమైన సేవ ద్వారా వృద్ధిని చేసుకునేవాళ్ళు సహజ సేవాదారీ భావ. संकल्पों द्वारा ईश्वरीय सेवा करना ये भी सेवा का श्रेष्ठ और नया तरीका है. संकल्पाल द्वारा ఈశ్వరీయ సేవ చేసేది సేవ. ఇది సేవ కోసం శ్రేష్టమైన మరి కొత్త మెథడ్. ఇది శ్రేష్టమైన మెథడ్ మరి కొత్త మెథడ్. సంకల్పం ద్వారా సేవ చేసేది. जैसे जवाहरी रोज़ सुबह अपने हर रतन को चेक करता है कि सॉफ है, चमकती है, चमक ठीक है या ठीक जगह पर रखा है, ऐसे रोज़ अमृत वेले अपने संपर्क में आने वाली आत्माओं पर संकल्प द्वारा नज़र दौड़ाओ. जितना आप उन्हों को संकल्प से याद करेंगे उतना वो संकल्प उन्हों के पास पहुँचेगा. इस प्रकार सेवा का नया तरीका अपनाते वृद्धि करते चलो. आपके सहज योग की सूक्ष्म शक्ति आत्माओं को आपके तरफ स्वतः आकर्षित करेगी. బాబా చెప్తారు సంకల్ప ద్వారా మనం ఎట్లా సేవ చేసేది. ఎట్లా ఇప్పుడు వజ్ర వ్యాపారి ఉంటారు, వాళ్ళు రోజు ఆ వజ్రాలని చెక్ చేస్తాడు. బాగుందా, కరెక్ట్గా ఉందా, కరెక్ట్ స్థానంలో ఉందా, క్లీన్గా ఉందా, మెరుస్తూ ఉందా, కరెక్ట్ స్థానంలో పెట్టినామా, అట్లా అని చూస్తూ ఉంటారా లేదా వజ్ర వ్యాపారులు. ఆ విధంగా మనం కూడా రోజు అమృత వేళ మన సంబంధ సంపర్కలో వచ్చే ఆత్మలు బాబా బిడ్డలు అందరి పైన సంకల్పం చేయాలి. అందరూ బాగున్నారా, అందరూ తలంపు శివబాబా దగ్గర ఉందా లేదా, అందరూ ఎట్లా ఉన్నారు, మన సంకల్పం వాళ్ళ దగ్గర పోయి చేరుతుంది. ఇది కొత్త రకమైన సేవ. సంకల్పం ద్వారానే అందరినీ పాలన చేసేది. సో మన సహజ యోగాని సూక్ష్మ శక్తి వాళ్ళ దగ్గర పోయి చేరుతుంది, వాళ్ళని ఆటోమేటిక్లీ అట్రాక్ట్ చేస్తుంది. మరి స్లోగన్ बहानेबाजी को मर्ज करो और बेहद के वैराग्य वृत्ति को इमर्ज करो. అంటే బాగా చెప్పారు. ఇప్పుడు సాగు చెప్పేదంతా వదిలేయండి, దాన్ని ప్రెస్ చేసేయండి, సప్రెస్ చేసేయండి. బేహద్ వైరాగ్య వృత్తిని ఇమర్జ్ చేయండి. అప్పుడే మనం సేవ కూడా బాగా చేయొచ్చు. బేహద్ వైరాగ్య వృత్తి ఉండాలి ఈ సమయం అనుసారంగా. మరి ఈ సాగంతం చెప్పేది స్టాప్ చేసేయాలి, అది మంచిది కాదు. బాబా కార్యానికి మరి క్లాస్ వినేదానికి అంతా సాగు చెప్పకూడదు.
రోజు క్లాస్ వినాలి. ఓం శాంతి. మరి సాయంత్రం కూడా క్లాసు ఉంటుంది, బాగా వినండి. సాయంకాలం క్లాస్ చాలా శక్తిశాలిగా క్లాస్ ఉంటుంది. ఈరోజు నుంచి నేను బ్రహ్మ బాబాది మరి దాదీది అనుభవం రోజు సాయంకాలం క్లాస్లో చెప్తాను. అందరూ దాన్ని ధారణ చేసుకోండి. ఓం శాంతి. पकड़ ले बाबा, ये हाथ कभी अब छूटे ना, साथ तेरा ना छूटे, तू मुझसे रूठे ना। दो हाथ पकड़ ले बाबा, ये हाथ कभी अब छूटे ना, साथ तेरा ना छूटे, तू मुझसे रूठे ना। पकड़ ले बाबा, ये हाथ कभी अब छूटे ना, साथ तेरा ना छूटे, तू मुझसे रूठे ना।